గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. శాసనసభలో శాసన మండలిలో అధికార పార్టీ అడిగినటువంటి క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వలేకపోయింది అనేటువంటిది బీఆర్ఎస్ క్లెయిమ్ చేస్తూ ఉంది. కొద్దిసేపు క్రితం ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు, ఎమ్మెల్సీలంతా కూడా మాట్లాడారు. వాళ్ళు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటే ప్రతిపక్ష పార్టీ నాయకుడు అసెంబ్లీకి రాలే. కేటీఆర్ గారు ఆఖరి నిమిషం వరకు ఉండకుండా ఆయన మాట్లాడి తర్వాత ఇచ్చే కౌంటర్ని వినకుండా అసెంబ్లీ ప్రాంగణం విడిచిపెట్టి వెళ్ళిపోయిండు. ఆఖరి రోజులో లాస్ట్ డే కవిత గారు కౌన్సిల్ అటెండ్ కూడా కాలే. మరి వారు మేము ఇచ్చే సమాధానాన్ని తీసుకోలేక రాకుండా ఉన్నారా, మేము సమాధానం చెప్పలేదా? వారి యొక్క వ్యవహార శైలితోటే తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇంకొకటి, సుదీర్ఘంగా మాకంటే మేధావులే లేరు, మాకంటే అనుభవం ఉన్నోళ్ళే లేరు తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి ఆ కుటుంబానికి ఒక రోగం ఉంది. ఆ రోగం ఉన్నప్పుడు ఇలా ప్రెస్ మీట్ పెడుతున్నప్పుడు ఎక్కడ ప్రెస్ మీట్ పెడుతున్నాము, ఆడ పెట్టగలుగుతామా పెట్టొద్దా, ఏ పరిస్థితి అని కనీస ఆలోచన అవగాహన లేకుండా వ్యవహరిస్తున్న తీరు కూడా ఈరోజు మీడియా ద్వారా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఎఫ్ఆర్బిఎం లోన్స్కి సంబంధించి పార్లమెంటులో లెక్కలు ఏవి ప్రవేశపెడతారని కూడా ఒక ఎంపీగా పనిచేసిన వ్యక్తికి కనీసం దానిపైన అనుభవం లేకపోతే 80,000 పుస్తకాలు చదివిన మీ తండ్రి గారు ఫార్మ్ హౌస్లోనే ఖాళీగా ఉన్నారు. పోయి మీ తండ్రి గారిని అడిగితే చెప్తారు ఎన్ని అప్పులు తీసుకుండు, ఏ రకంగా రాష్ట్రాన్ని చేసిండు, అందులో కార్పొరేషన్ లోన్స్ ఏంది, గవర్నమెంట్ గ్యారంటీడ్ లోన్స్ ఏంది, నాన్ గ్యారంటీడ్ లోన్స్ ఏంది, అవన్నీ కూడా లెక్కలు చెప్తారు. వారన్నిటిపైన అవగాహన లేకుండా పదే పాపం కవిత గారు జైల్లో పోకముందు ఉన్న లెక్కల్ని పట్టుకొని వచ్చి నేను జైలు బయటకు వచ్చినాక కూడా లెక్కలు, లేదా ఆ లెక్కలకి ఈ లెక్కలకి బహుశా రెండు ఒకటే రకంగా ఉంటుందని చెప్పి ఆమె భావిస్తున్నట్టుంది. లిక్కర్ లెక్కలు రాష్ట్ర లెక్కలు వేరే ఉంటాయి. పదే ఇవాళ నీ చేతిలో కూడా ఒక బుక్ చూస్తున్నా, పింక్ బుక్. ఆ బుక్ కూడా ఈరోజు ఎవరైనా కరప్షన్ ఏసీబీ అధికారులు ఎవరైనా పట్టుకుంటే అలా చేతికి ఒకటి రుద్దుతారు. ఆ రంగు కూడా బుక్ రంగులనే ఉంటుంది. మరి ఆ బుక్లో మీ యొక్క అన్న, మీ బావ, మీ తండ్రి చేసిన ఆరోపణలు తప్పులన్నీ కూడా రాసి మరి దాన్ని ఏసీబీకి, సెంట్రల్ గవర్నమెంట్కి ఇయనీకి ఆ బుక్ తీసుకొచ్చినావు అని చెప్పి కూడా ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా నిన్ను చూసి నవ్వుకుంటుర్రు. ఇప్పటికన్నా మీ కుటుంబంలో పోటీ పడనీకి ఏది పడితే అది మాట్లాడకు, వాస్తవాలు ఏందో తెలుసుకొని మాట్లాడు. వాస్తవాలు తెలియకపోతే ఖాళీగా ఉన్న వెళ్ళి మీ తండ్రి గారిని అడిగి వాస్తవాలు తెలుసుకొని బయటకు వచ్చి మాట్లాడాలని కవిత గారికి మీ ద్వారా సూచన ఇస్తుంది. ముఖ్యమంత్రికి పర్సనాలిటీ డిజార్డర్ ఉంది, ఒకసారి రాములాగా ఒకసారి రేమోలాగా మారుతుందనేటువంటి కేటీఆర్ సభలో మాట్లాడాడు. అప్పుడు రవీంద్ర భారతిలో ఒకటి మాట్లాడుతుండు, డబ్బులు లేవు అని చెప్పేసి ఇప్పుడేమో అప్పులు పుట్టట్లే అని అక్కడ అన్నాడు. సభలోకి వచ్చి 1,50,000 కోట్లు అప్పు తెచ్చినాం అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు అనేటువంటి. మీకు అదే చెప్పినా కదా, మాకంటే మేధావులు లేరని ఒక రోగం ఉంది కుటుంబానికి. ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడినరో వారికి తెలియకపోతే మా సొంటోళ్ళకి అడిగితే జ్ఞాపక శక్తి వాళ్ళకి లేకపోతే మేము వచ్చి చూపించి నేర్పిస్తాం. నిన్న కూడా ఇట్లనే వారి బావగారికి హరీష్ రావు గారికి తెలుస్తలేదంటే బట్టిగారు పక్కన వచ్చి కూర్చుంటే కూడా బట్టిగారు చూపించారు అసెంబ్లీలో. ఏవి లెక్కలు ఏంది అని కూడా రాసి చూపించారు. బహుశా చెప్తే అర్థమైతే లేదేమో, చూపిస్తాను అర్థమవుతుందేమో అని చెప్పి మా బట్టిగారు శ్రీధర్ బాబు గారు ఆ బుక్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎక్స్ప్లెయిన్ చేసినాక కూడా మాకు తెలిసింది ఇదే. బహుశా అటు కేసీఆర్ గారు ఒకటి రాసిచ్చి పంపించినట్టు స్క్రిప్ట్, ఇదే స్క్రిప్ట్ చదువురి అవతల ఏం చెప్పినా ఇదే మాట్లాడరు అన్నట్టు మీ వ్యవహారం ఉంది. ఈరోజు వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళు వేరే ప్రచారం చేసుకుంటారు. కాగ్ రిపోర్ట్ అర్థం కాకపోతే హరీష్ రావు వెళ్ళి ఇద్దరి దగ్గర మంత్రుల దగ్గర కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేసి ఇప్పుడు అదే చెప్తున్నా కదా, నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ గారు అసెంబ్లీలో బడ్జెట్ సెషన్లో ఎందుకు మాట్లాడడానికి రాలేదు? ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఆయనే, లెక్కలు తెలిసిన వ్యక్తి ఆయనే, అప్పులు చేసిన వ్యక్తి ఆయనే. ఆయన ఈరోజు అసెంబ్లీని డుమ్మా కొట్టినట్టు ఆయనే అంగీకరించిండు. అది మీ తండ్రి గారే అంగీకరించారు. దాన్ని ఒప్పుకోలేక నేను ముఖ్యమంత్రి కావాలని వాళ్ళ కుటుంబంలో ఉన్న పంచాయతీకి ఒకరిపైన ఒకరు వచ్చి ఈరోజు ఏది పడుతుంది మాట్లాడుతుర్రు. ఇది కుటుంబ పంచాయతీ. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసేది మా ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము. చిత్తశుద్ధితోటి 15 నెలల్లో మేము ఇచ్చిన ఒక్కొక్క గ్యారంటీని కూడా మేము అమలు చేసుకుంటూ వస్తున్నాము. మేము ఇచ్చిన గ్యారంటీలు ఎలక్షన్ సమయంలో వాళ్ళు కూడా ఇచ్చిర్రు. 25 పైసలు ఎక్కువ చెప్పి ఇచ్చిర్రు. అయినా కూడా ప్రజలు వాళ్ళని నమ్మలేదు, వాళ్ళని విశ్వసించలేదు. మాపైన నమ్మకం పెట్టుకొని, మాపైన విశ్వాసాన్ని పెట్టుకొని మాకు ఓట్లేసి గెలిపించిర్రు. మమ్మల్ని గెలిపించిన ప్రజలకి సంక్షేమాన్ని ఇవ్వాలి, అభివృద్ధి పదంలో తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలని 24 గంటలు 365 రోజులు మా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రివర్గము, అధికారులందరూ కృషి చేస్తుర్రు. దాన్ని తట్టుకోలేక, జీర్ణించుకోలేక మా పైన, తెలంగాణ రాష్ట్రం పైన విషం జీర్ణ ప్రయత్నం ఈ కుటుంబం చేస్తుంది. ఇప్పటికన్నా ఈ పద్ధతిని, ఈ వ్యవహారాన్ని మార్చుకోవాలని చెప్పి ఆ కుటుంబ సభ్యులకి సూచిస్తూ, కవిత గారికి నిజంగానే ఏదో రోగం ఉన్నట్టుంది.
ఇదే రకంగా మీ వ్యవహార శైలి ఉంటే రేపు పొద్దున మీ కుటుంబ సమేతంగా మిమ్మల్ని తీసుకొని పోయి ఎర్రగడ్డ హాస్పిటల్లో అడ్మిట్ చేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ పరిస్థితి తెచ్చుకోకు కవితమ్మ అని చెప్పని వారికి నేను ఆర్టీవీ ద్వారా ఒక సూచన పంపిస్తున్నాను. చివరిగా బల్మూరు వెంకట్ గారు, చివరిగా నిన్న ఆ, ఆ, కేటీఆర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి మమ్మల్ని ఎన్ని తిడితే అన్ని దీవెనలు అంత మంచిది, ఇంకా ఎక్కువ తిడితే మాకే మంచిది, 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఓటేయాలంటే భయపడుతున్నారు అంటారు. తిట్టడం బంద్ చేస్తారా? తిడితే వాళ్ళకి మంచిదంట, మరి తిట్టడం బంద్ చేస్తారా ఇక్కడ నుంచి? మొన్ననే గజ్వేల్లో చూసిర్రు, వీళ్ళని ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలు పాదయాత్రలు చేసి ముఖ్యమంత్రి గారి దగ్గరకు వచ్చి కనీసం మా ఎమ్మెల్యే కనిపిస్తలేడు, పట్టించుకుంటలేడు, మాకు బాధ్యత గల శాసనసభ్యుడు కావాలని. రేపొద్దున ప్రజలు మమ్మల్ని గెలిపిస్తారా, లేకపోతే ఉన్న ప్రతిపక్ష హోదాని కూడా గుంజుకొని వాళ్ళ కుర్చీలు ఖాళీ చేస్తారా? రేపొద్దున రాబోయే ఎలక్షన్సే నిర్ణయిస్తుంది. ప్రజలు మా పైన నమ్మకాన్ని పెట్టుకొని 5 సంవత్సరాలు పరిపాలించమని చెప్పి మాకు అధికారాన్ని ఇచ్చిర్రు. ఇచ్చిన దానికి మేము నిబద్ధతతోటి చిత్తశుద్ధితోటి మేము పరిపాలన అందిస్తున్నాము. ఒకవైపు మేము అధికారంలోకి రాగానే నెల రోజుల లోపల ఏమైపోయింది అని చెప్పి మొత్తం ఎలక్షన్స్ రేపు పొద్దున్నే ఉండే విధంగా బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ 11 ఏళ్ళుగా పరిపాలన చేస్తున్న వాళ్ళు అదే మాట్లాడతారు, 10 ఏళ్ళు పరిపాలించిన మీరు అదే మాట్లాడుతున్నారు. ఈరోజు 10 ఏళ్ళ బాలుడు, 10 ఏళ్ళ పిల్లగాడు 15 నెలల బాలునితోటి పరుగుల పందెం పెట్టినట్టుంది మీ వ్యవహారము. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే 10 ఏళ్లలో మీరు ఏం చేసిర్రు చెప్పుకుంటూ మమ్మల్ని మీరు ప్రశ్నించండి. 10 ఏళ్లలో 2014 మీ మేనిఫెస్టోని ఒకసారి తీసి తిరగరాయండి. 528 హామీలు ఉన్నాయి. 528 హామీల్లో కనీసము 100 హామీలన్నా పూర్తి చేసిర్రా, పూర్తి చేయలేదా చూసుకోండి. అవన్నిటినీ చూసుకోలేక ఈరోజు మేము సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అత్యధిక నిధులు సంక్షేమానికి కేటాయించి మేము తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొని వెళ్తుంటే మీ కడుపు మంటేంది? 10 ఏళ్లలో మీ ఆస్తులు పెరిగినాయి తప్ప తెలంగాణ ప్రజలు ఏ వర్గం బాగుపడ్డది? ఏ వర్గాలకు మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుర్రు? దళిత బంధు 17 లక్షల కుటుంబాలకు ఇస్తామని చెప్పిర్రు. ఎంతమందికి ఇచ్చారు? కనీసం 1,70,000 మందికి కూడా ఇవ్వలే. 17 లక్షలు పక్కన పెట్టుర్రి. కేవలం 35,000 మందికి ఇచ్చిన 30,000 కేవలం హుజరాబాద్ ఒక బై ఎలక్షన్స్లోనే ఇచ్చిర్రు. ఈరోజు మేము మా పార్టీకి సంబంధించిన వ్యక్తులకో, మా ఎమ్మెల్యేలు ఉన్న వ్యక్తులకో, లేదో ఈడ ఎలక్షన్ గెలవాలి, లేకపోతే మాకీడ మా రాజకీయ లాభం కోసం మేము పనిచేస్తలేము, ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ వివరించదు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని కోల్పోతాము, ఎప్పటికక్కడ గెలవలేమని ఒక పరిస్థితి ఏర్పడుతుందని తెలిసి కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినాము. రాజకీయం కోసము సంక్షేమ పథకాలని ప్రజల్ని మోసం చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. అది మా చరిత్ర కాదు. ఆ చరిత్ర కల్వకుంట్ల కుటుంబాంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి రేపటి తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక నల్లని మచ్చ లెక్క మిగిలిపోతుంది మీ కుటుంబము. మీ వ్యవహారం ఇదే విధంగా ఉంటే రాళ్లతోటి తెలంగాణ ప్రజలు మిమ్మల్ని తరిమికొట్టే పరిస్థితి కూడా అతి తొందరలోనే ఏర్పడుతుంది కవితమ్మ అని చెప్పి కవిత గారిని హెచ్చరిస్తున్నా. ఇది ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ చెప్తా ఉన్నారు. సభ జరుగుతున్న సమయంలో అందుబాటులో లేరు అని చెప్పి సమాధానాలు ఇక్కడ విన్నారు అనేటువంటిది. 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి మీరు 10 నెలల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. సో నిజాలు ప్రజలకు తెలుసు, ప్రజలు ప్రశ్నిస్తారు, ప్రజలు రేపు తిరగబడే రోజు వస్తున్నట్టు స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ గణేష్తో మధు మల్కేడ్ గారు, గాంధీ భవన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.